హాయ్ అండి. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చానండి. నాకు జ్వరం వచ్చిందని ఈరోజు పనికైతే రాలే. మా ఇంటికి పని చేస్తాక ఇద్దరు పెద్ద మనుషులు అయితే వచ్చారు. వాళ్ళైతే చూపిస్తాము వాళ్ళు ఏం పని చేస్తున్నారో. ఆ వయసులో అయితే మనం అయితే చేయలేమండి పని, కానీ అంత వయసులో కూడా మరి మంచాల పని అయితే మరి ఎలా చేస్తున్నారో మీకైతే చూపిస్తాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చూడండి, ఈ వయసులో కూడా ఈ తాతయ్య ఎంత కష్టపడుతున్నాడో, మొక్కులు పెట్టేస్తున్నాడు. తాత, నీకు వయసు ఎంత ఉంటుంది తాత? 60 అంటయా? 60 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా కష్టపడుతున్నాం. మీ వయసుకు వచ్చేదానికి మేము కష్టపడలే. మంచానికి అంకితం అయిపోతాం, ఫ్యాన్కి అంకితం అయిపోతాం తప్ప కష్టపడతా కచ్చుకోము. ఇప్పుడే ఇంగ్లీష్ మందులు గట్ట వేసుకుని మేము ఇంటికాడ దొంగకుంటున్నాం, పనికి కూడా వెళ్ళకోకుండా. ఇంకా ఈ వయసులో మీరు ఇంకా కష్టపడుతున్నారు మా అమ్మ నువ్వు. అయ్యి ఏలికేమైంది తాత? ఏది? అమ్మో, నీకైతే ఏర్లేదే. అయ్యయ్యో, ఈ కోత మిషన్లో పనిచేసే వాళ్ళకి ఇంతే, మా ఆయనకి అంతే, బొటక నీళ్ళు కట్ అయిపోయింది. చూడండి, ఇంకా ఈ వయసులో కూడా ఈ తాత ఎలా కష్టపడుతున్నాడు. మా అమ్మ కూడా చూడండి డ్రిల్ ఎలా కొట్టేస్తుందో మిషన్తో. చూడండి, మా అమ్మకి దగ్గర దగ్గర 50 సంవత్సరాలు, 54 అలాగ ఉంటాయి అంటండి. మా అమ్మ కూడా చూడండి ఆ వయసులో అలా కష్టపడుతుంది. డిజైన్ అలాగా డ్రిల్తో అలా కొట్టేస్తుందండి. చూడండి, మా అమ్మ డిజైన్ పువ్వుతో ఎలా కొట్టేస్తుంది చూడండి. ఆ మిషన్తో అలా కొడితే చిగ్గ నున్నగా వస్తుందండి. చూడండి అలా మిషన్తో ఎలాగైతే కొట్టేస్తుందో. ఇంక ఈ వయసులో కూడా ఎలాంటి పనులు కూడా బాగా చేస్తున్నారు. అసలు ఆ వయసుకు వచ్చేదాడికి మనం అయితే పని చేయలేమండి. చూడండి ఎంత ఓపికగా చేస్తుందో. పొద్దుటే 9ంటికి వస్తున్నారండి. అర్జెంట్ మంచాలు అనేసి మా తమ్ముడు రమ్మన్నారండి. చూడండి, వాళ్ళు చేస్తున్న మంచాలేనండి అవి. 2 రోజుల్లో మంచాలు వెళ్ళిపోవాలండి. అందుకే ఆ తాతనైతే రమ్మన్నామండి. తెలిసిన తాత అండి. ఆ తాత వస్తామన్నారండి పనికి, అందుకే మా తమ్ముడు రమ్మన్నాడండి. చూడండి మొక్కలు ఎలా పెట్టేస్తున్నారో. పక్క వాళ్ళ ఆవిడ డ్రిల్ కొట్టేస్తుంది మిషన్తో. చూడండి ఎంత పెద్ద మంచం, 6:30 అండి ఆ మంచం. 2 రోజుల్లో వెళ్ళిపోద్దండి. బాగుందండి, చాలా పెద్ద మంచం అసలు. ఇదిగండి, హాయ్ ఫ్రెండ్స్, ఈవిడేనండి మా అమ్మ. మా అమ్మ చూడండి అలా కష్టపడుతుందా. నాకు జ్వరం వచ్చిందని నేను ఈరోజు పనికి రాలేదండి. మా అమ్మ చీరలు వేసేసుకుంటుంది. మా అమ్మ చూడండి ఎలా చీరలు వేసేస్తుందో. మా తమ్ముడు కష్టపడితే మా అమ్మ అసలు వచ్చుకోదండి. మా తమ్ముడికి అలా సాయం వస్తూ ఉంటుందండి. పెద్ద వయసు ఏం కాదండి, పనికి ఒత్తిడి మలానా మా అమ్మ అయితే అలాగైపోయిందండి. కనసారం ఇచ్చేసారు చిన్నమ్మలేనండి. నువ్వు అన్నం తిన్నావా? తిన్నా.
నా పని ఏ పనులు కాదురా, ఎంతకైనా కొంత అలవాటు అవుతుంది. ఏ పొలం పని చేయడం మానేసి